సింధూర ప్రియుడు హనుమంతుని తోకకు వెన్న రాసే ఆచారం వెనుక దాగున్న రహస్యం ఏంటో మీకు తెలుసా? అదేనండి, తెలుసుకుందాం ఇప్పుడు. తెలియకపోయినా పర్వాలేదు, రండి ఈ కార్యక్రమాన్ని చూడండి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన భక్తులు కనిపిస్తుంటారు. ఒకరి ఆచార వ్యవహారాలను ఒకరు ఆసక్తికరంగా గమనిస్తూ ఉండటం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు కాస్త ఆశ్చర్యంగా అనిపించిన భక్తులుగా వాటిని ఆచరించి సంతృప్తిని పొందటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆచారమే ఒకటి మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సుచీంద్రలో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగ రూపంలో ఆవిర్భవించటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణుమూర్తి, మధ్య భాగంలో శివుడు, క్రింది భాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థల పురాణం ప్రకారం తెలుస్తోంది. అహల్య విషయంలో గౌతమ మహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాప విమోచనాన్ని పొందాడని అంటుంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ఆయనకి సింధూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా వెన్నపూస రాస్తుంటారండి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడి ఉందని ఇక్కడ వాళ్ళు చెబుతుంటారు. సీతాన్వేషణ చేస్తూ లంకానగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పు పెడతారు. ఆ సంఘటనని తనకు అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలా వరకు కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకు ఉపశమనం కలగాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ స్వామి తోకకి వెన్నపూస రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని చాలామంది అంటుంటారు. ఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకు ఉపశమనం కలిగించటం వలన ఆ స్వామి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని బలంగా విశ్వసిస్తుంటారు. అదండి హనుమంతుని తోకకి వెన్నపూస రాయడం వెనక ఉద్దేశ్యం. అర్థమైంది కదా. ఇంకా చాలా ఇలా అర్థం చేసుకునేవి చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. ఇంతకంటే చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు పంపించండి. పంపిస్తారు కదా.